హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ SK50. ఈరోజు అయితే మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్లే మనం ఇప్పుడు వరల్డ్ టూర్ అయితే వేయబోతున్నాం. ఈ పిచ్చోడు ఎప్పుడు పెద్ద అవుతాడో మనకైతే తెలీదు. బుడ్డోడు నుంచి పిచ్చోడు అయిపోయాడు. ఎందుకంటే చూసినారు కదా ఎంత ల్యాగ్ చేస్తున్నాడు. అండ్ ఇన్ని రోజులు అంటే ఒక వన్డేని అయితే గేమే ఆడలేదు. ఎందుకంటే డైరెక్ట్గా ఇంకా వీడి అప్పుడే మీకు చూపించేద్దామని, వాడు పెద్ద అయినాక చూపించేద్దామని నేనున్నా. జాంబీ సో అయితే మన గ్యాస్ట్ పేరు అయితే ఏమని పెడుతున్నామంటే హ్యాపీ గోస్ట్. నాకు 4 నేమ్స్ ఎందుకంటే ఇప్పుడు నాకు ఇంకా ఒక 3 దొరికినాయి కదా, దానిలో పేర్లు కూడా హ్యాపీ గోస్ట్ అని పెట్టుకుంటా. అంటే మా ఫ్రెండ్స్కి కూడా ఇస్తా ఆ 2. ఇదైతే ఇంకొక హ్యాపీ గోస్ట్ అయితే వేరే దానికి పెట్టుకుందాం. యాక్చువల్గా అన్నీ ఒక్కొక్క పేరు చేద్దాం అనుకున్నా, కానీ వద్దులే అనుకున్నా, అది పెట్టేసాం. ఓకే, ఇప్పుడైతే మనం అన్ని సామాన్ ఇక్కడ పెట్టేద్దాం. ఇది నాకు ఫిషింగ్ దొరికిన ఐటమ్స్ ఇవన్నీ. ఫస్ట్ ఈ స్నోబాల్స్ ఇక్కడ పెట్టుకోవాలి. ఫస్ట్ ఓకే, ఊళ్ళు అయితే మనకు అస్సలు అవసరం లేదు. ఇప్పుడు వీడు పెద్ద కాకున్నాడే వేస్ట్ గాడు. తొందరగా రా హ్యాపీ గోస్ట్. నేను ఎంత పెద్ద అవుతావు కావాలా గోస్ట్గా? నిజంగా అంటే గోస్టే. అండ్ ఈ ఫామ్ గురించి అసలు నేను మర్చిపోయినా గైస్. చూడండి ఎట్లా ఉండేది అట్లే ఉంది, చిన్నగా కూడా పెద్దవి అయిపోయింది. చూడండి ఎట్లనో ఉంది. యాక్చువల్లీ ఇప్పటికి చాలా అంటే చాలా డేస్ అయింది కట్టి, కానీ ఇంకా ఏం చేయాలి. కొంచెం అయితే నేను వర్క్ చేసుకొని వస్తా, అప్పుడైతే మీకు చూపిస్తా. అంతలోపు వీడు పెద్దగా అయితే చాలా బాగుంటుంది. అలాగా వెల్కమ్ బ్యాక్. చాలా సేపు అయింది. నేను చాలాసేపు అక్కడైతే మైనింగ్ అంటున్నా. ఇదో ఒక దగ్గర అయితే నేను ఫ్లాట్ చేయడం అయితే జరిగింది. తర్వాత చూపిస్తాలే. మన హ్యాపీ గోస్ట్ గాడు ఎక్కడున్నాడు? గోస్ట్ గాడు రా. గోస్ట్ అరే వై మీకు చిన్నగా ఉన్నప్పుడు చూపిద్దాం అనుకున్నా బ్రో. షట్, ఇక్కడ వస్తావా? ఏమిట్లా అయ్యా, అరే ఎట్లా పెట్టాలి దీనికి? ఆగా సర్లే, ఇప్పుడు పోవచ్చా నేను? ఓకే, ముందరికి. ఓకే, బాగానే ఉంది. కానీ ఇదేంట్రా ఎంత స్లోగా ఉంది? దేనికంటే నేను మేలు. సర్లే గోస్ట్, ఒక 5 minutes. ఇప్పుడైతే మనం
ఇటు సైడ్ కాదు, ఇటు సైడ్ అయితే వెళ్ళబోతున్నాం. రే గోస్ట్, కమోన్ కమోన్. రే 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 గోస్ట్గా, రే రే గోస్ట్ రే. అమ్మయ్య రారా నాయన. కొంచెం కిందికి రారా. దొంగ నా కొడుకు. ఇప్పుడు వెళ్దాం పద బాట్గా. గైస్ ఇప్పుడైతే వరల్డ్ టూర్ స్టార్ట్ అయిపోయింది. రే పైకి పోరా దొంగ. మన గోలం బాబాయ్ అయితే ఇక్కడ తిరుగుతున్నాడు. బ్రో అవసరమా బ్రో, ఇది ఇంత స్లో మోషన్లో పోతుంది, వేస్ట్. ఇప్పుడు వీనికైతే గోస్ట్ అనేది పేరు పెడతా, ఆగండి. గోస్ట్ 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 ఆగరా. ఆగ అమ్మయ్య. రే గోస్ట్ 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 చూపించు. నేమ్ కనిపించకుండా ఇప్పుడు రా. రే రే గోస్ట్ ఎక్కువ చేస్తున్నారు. అమ్మయ్య హ్యాపీ గోస్ట్. ఓకే, ఈ గోస్ట్ గాడిని అయితే సాడిల్తో ఇక్కడ కట్టేద్దాం. హలో గోస్ట్. లీడ్ 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 పట్టుకో. అరే నా కొడుకు ఇక్కడ రారా రా. లీడ్ 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 లీడ్. అరే లీడా లీడ్. అరే గోస్ట్ ముఖం రారా ఇక్కడికి కొంచెం. ఆగో. రే ఇప్పుడు కావాలని చేస్తున్నాడు గైస్. పరా ఇప్పుడు కిందకి వస్తాడు మెంటల్ కూడా. ఏదో ఒకటి చేసి వాడిని చేస్తాలేండి గైస్. గైస్ వెల్కమ్ బ్యాక్. చాలా కష్టాలు పడిన తర్వాత మన గోస్ట్ గాని పైకి అయితే ఎక్కిన. నిజంగా వీడు గోస్టే. ఓకే ఎమ్మెల్జీ బాగా. లెట్స్ గో గైస్ ఫర్ వరల్డ్ టూర్. లెట్స్ గో. ఫస్ట్ ఇటు సైడ్ అవుతున్నాం, ఏమేమి దొరకపోతాయో చూద్దాం. ఓకే ఓకే మన దగ్గర లూడ్ మంచిగా ఉంది. కావాల్సిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. లైట్స్ అవసరం లేదులేండి గైస్ లైట్స్. ఓకే మీకు మెయిన్గా ఎక్కడెక్కడ మంచి మంచి థింగ్స్ ఉంటే అక్కడక్కడ చూపిస్తా. ఓకే ఓకే బాయ్. చూపిస్తా. గైస్ ఇప్పుడైతే ఒక మంచిది భయం దొరికింది, అదే చెర్రీ బ్లాజమ్ భయం. మీకు ఇక్కడికి ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నా, ఏ ఎపిసోడ్ నుంచో, కానీ అది కుదరలేదు. ఎందుకు కుదరలేదంటే మనం మన వరల్డ్లో పిచ్చి పిచ్చిగా ఏమేమో చేసుకుంటున్నాం గైస్. బిల్స్ కానివ్వండి ఇవన్నీ చేసుకుంటున్నందుకు అసలు నాకు టైమే దొరకాలి ఇక్కడికి రానీకే. యాక్చువల్లీ మనం ఫస్ట్ కేవ్స్ కోసం వచ్చినప్పుడే దొరికింది, అయినా మనం రాలేదు. ఎందుకంటే చాలా దూరం ఉండే అప్పుడు. అదో ఆ కొండ మీద ఉన్నా అనుకుంటాను నేను. ఆ ట్రీ ఉంది కదా, ఆ కొండ మీద ఉన్నా. అండ్ ఇప్పుడు నైట్ అవుతుంది. అరే బెడ్ కూడా తెచ్చుకోలేదు కదా నేను. తొందరగా విలేజ్ దొరికితే బాగుండు. బా ఇంత ప్లేన్ ప్లేసా, సూపర్ ఉంది గైస్. చూడండి ఒకసారి ఎంత బాగుందో వ్యూ. ప్లెయిన్గా ఉంది. ఒక్క నిమిషం ట్రై చేస్తా. అరే చిన్నగా హైట్ ఉన్నప్పుడు అయితే బాగానే చేస్తా, కానీ ఇంత హైట్ ఉన్నప్పుడు ఇట్లా పడిపోయినా గైస్. అయ్యో నైట్ అయిపోతుంది, తొందరగా ఏదైనా విలేజ్ దొరికితే బాగుండు. అయ్యా పడేసి వచ్చేటట్టున్నా. బ్రో విలేజ్ గాయస్,
సూపర్ అబ్బా. సూపర్ సూపర్. ఇప్పుడు పోదాం పదండి. పొద్దున్న లేచినాక మీకు చూపిస్తా ఇదంతా పెద్ద విలేజ్. పోయి ఓకే నైట్ అయ్యేదాకా చూపిస్తా. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇది చూడండి ఇంత పెద్దగా ఉందో అసలు విలేజ్. అండ్ ఇంతే మీరు చూసినది. ఇది చూడండి ఇంకా హౌసెస్ ఉన్నాయి. చాలా పెద్ద విలేజ్ ఇది. ఓకే ఇప్పుడైతే నా లూట్ అయితే ఇది బ్రో. ఇది చూడండి నాకు 2 డైమండ్స్ దొరికినాయి బ్రో ఇక్కడ. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి డైమండ్స్ దొరుకుతాయని. సరే బ్రో ఈ వీడియోకి అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు వరల్డ్ టూర్ అయితే ఇంకా పెద్దగా ఇద్దాం, ఎందుకంటే టైం ఎక్కువైపోతుంది 11 minutes. అండ్ ఇంట్లో కూడా చూద్దాం లైబ్రరీ. నెక్స్ట్ వీడియో కూడా బాగుంటుంది ఇట్లానే. యూ హ్యావ్ ఎన్కౌంటర్డ్ అన్ ఎర్రర్. ఏంది ఇది? స్టోరేజ్ ఆల్మోస్ట్ ఫుల్ డేటా. ఏంది సరే.